ఇరాన్ అమెరికా మధ్య వివాదం ముదురుతోంది. పరస్పర దాడులు, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ చమురు ట్యాంకర్పై అమెరికా దాడి చేస్తే బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ప్రతీకార దాడులు చేసింది. దీంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. హార్మూజ్ దిగ్బంధం, చమురు ట్యాంకర్లపై దాడులతో ఏం జరగబోతోందనే టెన్షన్ మొదలైంది. నిన్న ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఖష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, చాబహార్ ప్రాంతాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అమెరికా దాడులు చేసిన చోట భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా ఆస్తులపై దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. జోర్డాన్లో అమెరికాకు చెందిన అజ్రాక్ ఎయిర్ బేస్పై డ్రోన్ దాడులు చేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అక్కడ గల కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసింది. ఫిక్స్డ్ రేడార్ కేంద్రం, ఇంధన నిల్వ కేంద్రాలపైన ప్రత్యేక డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్. కాగా అమెరికా దాడుల్లో చిన్నారుల క్యాన్సర్ ఆసుపత్రి దెబ్బతిందని ఇరాన్ వైద్యులు ఆరోపించారు. తాజాగా హోర్మోజ్ జలసంధి మీదుగా ఇరాన్ పోర్టుకు వెళ్తున్న ఒక చమురు ట్యాంకర్ను అమెరికా దాడి చేసింది. పలు సార్లు హెచ్చరించిన నౌక లెక్క చేయలేదు. దాడి చేసి పని చేయకుండా చేసినట్టు ప్రకటించింది అమెరికా. హోర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పుగా ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేసినట్టు అమెరికా ప్రకటించింది. గ్రేటర్ టుంబ్ ద్వీపంలోని తీర రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. బందర్ అబ్బాస్ ప్రాంతంలోని కమాండ్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ స్థావరాలు, తీర నిఘా కేంద్రాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాజా దాడులతో చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతాయి. హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పుగా ఉన్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ లక్ష్యం అంటోంది అమెరికా. జాగ్రత్తగా ఉండాలని, లేదంటే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని ఇరాన్ని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్కు గడువు పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు ట్రంప్. హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పుగా ఉన్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ లక్ష్యం అంటోంది అమెరికా. జాగ్రత్తగా ఉండాలని, లేదంటే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని ఇరాన్ని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్కు గడువు పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు ట్రంప్. వాళ్ల పరిస్థితి తెలుసన్నారు. అందువల్ల ఇరాన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చర్చలకు రావాలని కోరుకుంటోందన్నారు. అయితే ఇరాన్తో చర్చలు జరపాలా, లేక ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముగించాలా అనేది త్వరలో స్పష్టమవుతుందన్నారు ట్రంప్. తాజా ఉద్రిక్తతలు, ట్రంప్ వార్నింగ్లపై ఇరాన్ స్పందించింది. తమకు ప్రయోజనం లేకపోతే అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హోర్మూజ్ జలసంధిపై నియంత్రణ తమ దేశ భద్రతకు కీలకమంటోంది ఇరాన్. యుద్ధంతో పాటు చర్చలు కూడా తమ వ్యూహంలో భాగమే అంటోంది ఇరాన్. ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలపై అమెరికా మళ్లీ సముద్ర దిగ్బంధనం అమలు చేస్తోంది. ఈ క్రమంలో 2 వాణిజ్య నౌకలను వెనక్కి మళ్లించినట్టు తెలిపింది అమెరికా సైన్యం. దీనిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC స్పందించింది. దాడులకు ప్రతిస్పందనగా అమెరికా దాని మిత్ర దేశాల ప్రయోజనాలకు సంబంధించిన ఇతర చమురు, గ్యాస్ ఎగుమతి మార్గాలను మూసివేస్తామని IRGC వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణకు విధి విధానాల రూపకల్పన జరుగుతున్నట్టు అమెరికా చెబుతోంది.